నమస్తే అందరికి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కాలేజ్కి వెళ్ళేసి ఇంటికి బైక్ మీద వస్తుంటే ఎండాకాలం అని చెప్పేసి సూర్యాబాయ్ బాగా రెచ్చిపోయి మన లోపల వాటర్ అంతా తాగేసిండు. లేకలే తినకూడదురా, కొంచెం కొంచెం తినాలి. జర డీహైడ్రేషన్ అనిపిస్తే కొబ్బరి బొండ కొనేసిన అనమాట. సో మనం డీహైడ్రేట్ అయినప్పుడు ఇట్లా బాగా వేడి చేసినప్పుడు కూల్ డ్రింక్స్ అస్సలు ప్రిఫర్ చేయకూడదు, ఎందుకంటే అది టెంపరీ కూలింగ్ మాత్రమే, ఇంకా హై లెవెల్ ఆఫ్ షుగర్స్ ఉంటుంది. ఈ న్యాచురల్ కొబ్బరి నీళ్ళలో మనకి కార్బోహైడ్రేట్స్తో పాటు పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం అనే ఎలక్ట్రోలైట్స్ జబర్దస్త్ ఉంటాయి అన్నమాట. సో మీరైతే అసలు ఆ కూల్ డ్రింక్స్ అనేవి ఎండాకాలం అస్సలు ప్రిఫర్ చేయకూడదు. నేనైతే బడ్జెట్లో 50 రూపాయలు మన అకౌంట్లో మన బాడీ డీహైడ్రేట్ అయినట్టే మన బ్యాంక్ అకౌంట్ కూడా డీహైడ్రేట్ అయిపోయింది అనమాట. 30 రూపాయలు ఉంటే ఇంకా 20 రూపాయలు దోస్తుగాంతో నేర్పించుకొని 50 రూపాయలు ఇది కొనేసిన. సో మీరు కూడా ఇట్లే బాడీకి ఏదైతే బెస్ట్ ఆప్షన్ ఉంటుందో దాన్నే ప్రిఫర్ చేయరు, అవాయిడ్ కూల్ డ్రింక్స్. కొబ్బరి బొండల గురించి మన తెలంగాణలో అయితే పేషెంట్ బెడ్ మీద పడ్డప్పుడు తప్ప దీని జోలికి మనం పోనే పోము. సో ప్రతి ఒక్కరికి మన ఛానల్ నుంచి సజెషన్ ఏంటంటే కొబ్బరి బొండలు ప్రిఫర్ చేయరు, ఆ కూల్ డ్రింక్స్ అనేవి పక్కన పెట్టేసేయరు. మెయిన్గా బాయ్స్కి ఎండాకాలంలో సెగ పట్టుకుందంటే పరిస్థితి ఘోరం ఉంటుంది. సో న్యాచురల్గా వచ్చే కళ్ళు ఇంకా కొబ్బరి బొండలు ప్రిఫర్ చేయరు. సో ఇట్లాంటి మంచి మంచి హెల్త్ టిప్స్ ఇంకా హెల్తీ ఫుడ్ గురించి మన ఛానల్ అప్లోడ్ అవుతూనే ఉంటుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి, షేర్ చేయరు, లైక్ చేయరు. అట్లే నెక్స్ట్ కొబ్బరి బొండ ఉన్నప్పుడు ఇంకో వీడియో తీస్తాం, మళ్ళా కలుగుతాం. ఇంకోసారి ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు, రెండోసారి కూడా వినాలా?